నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. విత్తనాలు ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ఇప్పటివరకు 90% ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతోందని, వైఫల్యాలుంటే సరిదిద్దుకుంటూనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ కలెక్టర్లను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఖచ్చితంగా అఫీషియల్ రికార్డ్ మీరు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన పని లేదు, కానీ అఫీషియల్ డేటా రిలీజ్ చేసి అఫీషియల్గా మీరు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు కలెక్టర్లు ప్రోయాక్టివ్గా ఉండాలి. మాకెందుకులే ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని అని మీరు అంటున్నారు అనుకో, ప్రభుత్వమే మీరు కదా, అల్టిమేట్గా మినిస్టర్స్ కాదు కదా. ఎవరైతే జిల్లా కలెక్టర్లు ఉన్నారో వాళ్ళే ప్రభుత్వం. సో ఆ లోకల్గా ఏదైనా నెగటివ్ ఏ వార్త వచ్చినా ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఆన్ కలెక్టర్ కెరీర్ అవచ్చు. సో కలెక్టర్లు అనేవాడిని వాళ్ళు